Do you work in the night? So when should you actually have your dinner? సో రాత్రిపూట పనిచేసే వాళ్ళు, సెకండ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళందరికీ కాకుండా అందరికీ వర్తిస్తుంది. సో ఏమంటే డిన్నర్ షుడ్ ఆల్వేస్ బి డన్ ఎర్లీ, బికాస్ వర్కింగ్ ఇన్ ద నైట్ అండ్ ఆల్సో హ్యావింగ్ లేట్ డిన్నర్స్ కెన్ ఇంపాక్ట్ యువర్ హెల్త్ వెరీ సీరియస్లీ ఇన్ అ లాంగ్ రన్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ ఎర్లీ డిన్నర్స్. ఎందుకంటే ఆఫ్టర్ 10 p.m. బాడీ అండ్ మైండ్ విల్ బీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్టోరింగ్ ఇట్స్ ఎనర్జీ. ఆ టైంలో కనుక మనం యాక్టివ్గా ఉండి అదే విధంగా మనకు ఫుడ్ కూడా డైజెస్ట్ అవుతూ ఉంటే కనుక దట్ కెన్ హ్యావ్ అ సీరియస్ ఇంపాక్ట్ ఆన్ యువర్ హెల్త్ ఇన్ అ లాంగ్ రన్. ఎట్లాగా మన దానివల్ల ఏమవుతుందంటే అగ్నిమాంద్యం డెవలప్ అవుతుంది. అగ్నిమాంద్యం అంటే డైజెస్టివ్ ఫైర్ మందగించడం, దాంతో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావటము, లైక్ బ్లోటింగ్ అవ్వటము, దాని తర్వాత కాన్స్టిపేషన్, ఇట్లాంటివన్నీ ఎయిల్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అవ్వడంతో మనకు యాంగ్జైటీ పెరగటము, దాని తర్వాత మెంటల్ స్టిమ్యులేషన్ రావడము, ఇవన్నీ అవ్వడం మూలాన బ్రెయిన్ ఫాగ్ అయ్యే అవకాశము, మెమరీ ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వెదర్ యూ వర్క్ ఇన్ ద డే ఆర్ ఇన్ ద నైట్, ఐ వుడ్ రికమెండ్ దట్ ఎర్లీ డిన్నర్ ఎప్పుడైనా శ్రేయస్కరం. ఒకవేళ రాత్రిపూట కనుక పొరపాటున ఏమన్నా ఆకలి కనుక వేస్తే సహజము, వైల్ యూఆర్ వర్కింగ్, అప్పుడు పల్చటి మజ్జిగ లేకపోతే మంచినీళ్ళు అవి తీసుకొని మేనేజ్ చేయడము ఈజ్ ఆల్వేస్ అ బెటర్ ఐడియా. థ్యాంక్ యూ.